హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ పడుకునే టైం అయింది, కానీ నేను మాత్రం పడుకోలేదు. సో పండగ టైం కాబట్టి నాకు ఎందుకో గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. అది కూడా కిచెన్లో నేను ఎప్పుడో తీసుకొచ్చిన కోన్ కనిపించింది అనమాట. సరే పండుతుందా లేదా పెట్టుకుందాంలే అనేసి ఇంకా పనులన్నీ అయిపోయినాయి అని చెప్పి ఇంకా పెట్టుకోవడంలో బిజీ అయ్యాను. చలి బాగా ఉంది, ఒక్క నిమిషమైనా హీటర్ ముందు లేకపోతే బాగా చలేస్తుంది. అగస్త్య పడుకున్నాడు కాబట్టి ఓకే, లేకపోతే హీటర్ ఇవ్వడనమాట, వాడు ఒక్కడే పెట్టుకుంటాడు. సో నేను ఇంకా ఒక చేతికైతే చక్కగా నేనే పెట్టేసుకున్నాను, ఇంకొక చేతికి మా వారిని ఎప్పటి నుంచో హెల్ప్ అడుగుతున్నాను. సరే ముందు నువ్వు పెట్టుకో, వస్తా అన్నారు. ఇది నాకు ఫస్ట్ టైం అనమాట తను ఇలా నాకు హెల్ప్ చేయడం. సరే పెడతాను కానీ మళ్ళీ అలా ఉంది ఇలా ఉంది అని నాకు వచ్చినట్టు పెడతా అని చెప్పి వచ్చి నేను కేక్ మీద చేస్తాను కదా ఐసింగ్. సో ఆ క్రీమ్ వేయడం చూసి తను కూడా సేమ్ అట్లాగే ఐస్ క్రీమ్ కోన్ మీద క్రీమ్ తిప్పినట్టు తిప్పారు. సో బట్ ఓవరాల్గా బాగానే పెట్టారనుకోండి. లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నాను, రైట్ హ్యాండ్కి తను పెట్టారు. సో ఇది నైట్ పెట్టేసుకొని గోరింటాకు అలాగే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కడిగాను అనమాట. ఇక సండే వచ్చిందంటే నార్మల్గానే చలికాలం లేట్, ఇంకా సండే అంటే అస్సలు లెగట్లేదు. నేనైతే ముందు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పొద్దున్నే ఉన్న పనులన్నీ చేసుకున్నాను. సో గోరింటాకు అయితే అంత బాగా పండలేదు, అంటే ఎప్పుడుదో కదా. సో నాకు గుర్తులేదు, బయటకు వెళ్ళినప్పుడు సడన్గా ఏదో కనిపించిందని పెట్టుకున్నాను. బట్ పర్లేదు, కొంచెం చేతికి రంగు అయితే వచ్చింది కదా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైటే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను అనమాట. పల్లీలు చట్నీ బాగా టేస్టీగా రావాలంటే పల్లీ ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు వదిలేయాలి, చల్లారిన తర్వాత అప్పుడు చేసుకుంటే చట్నీ బాగుంటుంది అనమాట. ఇంకా నేను టిఫిన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి బయట మెట్లు అవన్నీ ఊడ్చేసి కొంచెం డస్ట్బిన్ అవన్నీ పారేయడానికి వెళ్తున్నాను. సంక్రాంతి పండగకి ఎంతమంది ఇళ్ళకి వెళ్ళారో నాకు కామెంట్లో చెప్పండి. నేను సంక్రాంతి కంటే ముందే కార్తీక నోముల టైంలో వెళ్ళి వచ్చేసాను. సో అందుకని ఇంకా పండగకి వెళ్ళడం అవ్వలేదన్నమాట. బట్ ఇంటిని మొత్తం మన ఫ్యామిలీని అయితే బాగా మిస్ అవుతాం ఈ టైంలో. ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తూ ఉంటారు. సంక్రాంతి పండగ అంటే పెద్దది కదా, బట్ నార్త్లో ఈ పండగ పెద్దగా చేయరు. సో ఇది భోగి పండగ ముందు రోజు కదా. సో నేను ఇంట్లో ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను, చిన్నగా షాపింగ్ కూడా చేశాము. సో భోగి పళ్ళు వేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి. దానికోసం ఇక ముందు రోజే చిన్నగా పనులు ఉంటే చేసుకుందాం అని చెప్పి ఇంట్లో వర్క్స్ అన్నీ కొంచెం తగ్గించుకున్నాను. సో పిల్లలకి ముందైతే పెసరెట్టు బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను. ఆదిత్య గడు హోంవర్క్ చేయట్లేదని వాడికి ఇవ్వనని చెప్పాను. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి దోశ ఇస్తావా లేదా అని చెప్పి వేయించుకొని తీసుకొని వెళ్ళి మరీ వాడికి ఇచ్చాడనమాట. వాళ్ళిద్దరు ఎంతైనా కొట్టుకుంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్యలోకి మనం వెళ్తే మాత్రం అస్సలు మామూలుగా ఉండదు. ఇవ్వనన్న మాట కూడా వస్తే అస్సలు నచ్చదు, అలిగి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక నేను తినేటప్పుడు మళ్ళీ వచ్చి ఎంతో కొంత తింటాడు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన ఎమ్మటే ఇంకా నేను లంచ్ కోసం ముందు ప్రిపేర్ చేస్తున్నాను. అంటే రైస్ కడిగి పక్కన పెట్టేశాను. సో ఇవాళ సండే అయినా ఇంకా నాన్ వెజ్ వద్దులే అనేసి, పండగ ముందు రోజు కదా, ఇంకా ఫ్రూట్స్ పూలు అన్నీ తెచ్చుకుంటాం కదా పూజకి, ఇంకా నాన్ వెజ్ వద్దులే అని ఇవాళ సింపుల్గా ఏదన్నా చేసేద్దామని చెప్పి కొంచెం టమాటో చట్నీ, దాంతోపాటు అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ముందు రోజేమో మెంతికూర ఉంటే పప్పు చేశాను, ఇంకా ఆ పప్పు ఏమో కొంచెం మిగిలిపోయింది. సో ఈ పెళ్ళేంటి అన్ని ముందు రోజు మిగిల్చుకొని తింటుందని అనుకుంటారు, బట్ బేసిక్గా మన ఇళ్ళల్లో జరిగేది అదే కదా. సో ముందు రోజు ఉంది, అది కూడా చలికాలం పాడవలేదు, ఫ్రెష్గా చేసినట్టే ఉంటుంది. ఇంకా నేను డైరెక్ట్గా ఏ కర్రీ అయినా మిగిలిపోతే స్టవ్ మీద పెట్టయితే వేడి చేయను. మనం అన్నం వండుకుంటాం కదా, సో అన్నం మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఆ బాక్స్లో పెడతాం కదా, సో ఆ బాక్స్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. సో ఆ వేడి ఆవిరికి అది కూడా వేడి అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టి వేడి చేయను, సో హెల్త్కి అంత మంచిది కాదని. లంచ్ టైంలో ఎన్ని కర్రీస్ ఉన్నా రోటి పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, అసలు ఇంకా కర్రీస్ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. అసలు ఈ టైంలో టమాటోలు చాలా తక్కువ కాస్ట్ దొరుకుతున్నాయి, కేజీ వచ్చి 20 రూపీస్కే వస్తున్నాయి. ఇంకే ఉంది, వెళ్ళినప్పుడల్లా ఒకేసారి ఒక 2-3 కేజీలు తెచ్చుకుంటున్నాము. ఇక 2 డేస్కి 3 డేస్కి ఒకసారి కంపల్సరీ టమాటో చట్నీ చేస్తున్నాను టిఫిన్స్లోకి, అన్నంలోకి. సింపుల్గా కొత్తిమీర టమాటో చట్నీ చేశాను. సో ఇది వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా దీంతో పాటు కాంబినేషన్ పక్కన అరటికాయ ఫ్రై ఉంది కదా ఎలాగో, ఇది కూడా యమ్మీ ఉంటుంది. అసలు ఆనియన్స్ వేయకుండా జస్ట్ లైట్గా ఆయిల్ వేసేసి తాలింపు పెట్టి ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. సో వంట అయితే అయిపోయింది, గేట్ దగ్గర పార్సెల్స్ వచ్చాయన్నమాట.
ఇప్పుడు డెలివరీ ఏజెంట్ కాల్ చేశాడు, సరే వెళ్ళి తెచ్చుకుందాము, మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది కదా అనేసి నేను ఆదిత్యకి చెప్పాను తీసుకురమ్మని. ఇంకా నాకన్నా ముందే వెళ్ళిపోయి వాడు పార్సల్ తీసుకొస్తున్నాడు. నాకు ఈ కాంపౌండ్లో ఈ బుడ్డోడు మంచి ఫ్రెండ్. స్టార్టింగ్లో నాకు వీడికి అస్సలు పడేది కాదు, మాట్లాడించినా అస్సలు మాట్లాడేవాడు కాదు. తర్వాత మంచి ఫ్రెండ్ అయిపోయాడు అనమాట నాకు. సో ఆదిత్య గడైతే వెళ్ళి పార్సల్ తీసుకొచ్చాడు. కిतना పార్సల్? 2 పార్సల్. అచ్చా ఆజా రుక్. వీడేమో ఆగమన్నా ఆగడు, వాడేమో వద్దన్నా వస్తూ ఉంటాడు. వీడు తీసుకొని వెళ్ళిపోతుంటే పార్సల్ నేను తీసుకొస్తా అని చెప్పి ఇప్పుడు జెట్ స్పీడ్ మీద వస్తున్నాడు. కొత్త బాక్సా? ఏం కొత్త బాక్స్? లంచ్ బాక్సా? నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదుగా? వెళ్తున్నావా? ట్యూషన్కి లంచ్ బాక్స్ ఎందుకు? తింటావా? ఆదిత్య కోసం స్పైడర్ మ్యాన్ లంచ్ బాక్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు అది నేను చెప్పడం విన్నాడనమాట. అది డెలివరీ అయింది, తీసుకురారా బాక్స్ అని వాడి చెప్తే వీడి విని నాకు కూడా కావాలి, నేను స్కూల్కి వెళ్తున్నా కదా నాకు కావాలని పోట్లాట. అది చింపుదాం ఉండు, వస్తున్నా ఉండు చింపుదాం. లంచ్ బాక్స్ ఆదిత్యకైనా ఎలాగోలా నచ్చ చెప్పగలం కానీ అసలు ఈ చిన్నోడికి అస్సలు చెప్పలేము. చాలా మంది ఇళ్ళలో అబ్జర్వ్ చేశాను, సెకండ్ పుట్టినోళ్ళు రచ్చ చేస్తారు, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళే ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా సెకండే పుట్టా కదా. బయటికి వెళ్ళి మరీ కొట్టేసుకుంటున్నారు. వాళ్ళ నాన్న వెళ్ళారు కర్ర తీసుకొని, ఇంకా సైలెంట్గా వచ్చి కూర్చున్నారు. కానీ ఏడుపు అనమాట. ఈ లంచ్ బాక్స్ ఎందుకు ఆర్డర్ చేశానా అనిపించేలా చేశారు నన్ను. ఇక పండగ టైం కదా, చాలా ఆర్డర్సే పెట్టాను కానీ ఎప్పుడు నార్మల్ డేస్లో కొంచెం ఫాస్ట్గా వచ్చేది. మరి పండగ సీజన్ వల్ల ఏమో కానీ అన్నీ లేట్గా వస్తున్నాయి. సో పిల్లలకి బట్టలు కూడా ఇందులోనే ఆర్డర్ చేశాను. ఆదిత్య గడికి తీసుకున్న డ్రెస్ వచ్చింది కానీ సో అగస్త్య అది ఇంకా రాలేదన్నమాట. ఇంకా ఒక్కరోజే టైం ఉంది, మరి చూడాలి. రాకపోతే మళ్ళీ అప్పటికప్పుడు బయటకు వెళ్ళైనా తీసుకురావాలి. భోగి రోజు వేద్దామని కుర్తా పైజమా సెట్ తీసుకున్నాను. సో సంక్రాంతి రోజేమో నార్మల్ డ్రెస్ వేసేయచ్చులే అని. ఇంకా మళ్ళీ ఫిబ్రవరి మార్చ్లోనే వీళ్ళ బర్త్డేస్ ఉన్నాయి. మాకు జనవరి వచ్చిందంటే జనవరి నుంచి ఏప్రిల్ దాకా వరుస పెట్టి ఖర్చులే. ఇక ఈ బొమ్మను కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఇది పారాడే బాలకృష్ణుడు అనమాట. మనం భోగిపల్లి పోసేటప్పుడు పిల్లల్ని కూర్చోపెట్టినప్పుడు ఇలా పారాడే చిన్ని కృష్ణుడిని కూడా పెట్టి మనం ఫస్ట్ భోగిపల్లి వేస్తాము. ఈ టైప్ చిన్ని కృష్ణుడిని ఇక్కడ లడ్డు గోపాల్ అంటారు. ఎంత క్యూట్ గా ఉందో, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో దాంతోపాటు ఇంకొన్ని ఆర్డర్ చేశాను కానీ అవి మాత్రం టైంకి రాలేదు. మా పెళ్ళైందనే కానీ మేము ఒక చోట ఉండకపోవడం వల్ల నాకు కావాల్సిన చిన్న రిక్వైర్మెంట్స్ కూడా నేను తీసుకోలేకపోతాను, ఆలోచిస్తాను చాలా. సో ఇప్పుడు నా చిన్నప్పుడైతే మా అమ్మ బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు, ఎన్ని బొమ్మలు ఉండేవి నా దగ్గర. ఇంకా నా 10th స్టాండర్డ్ ఫినిష్ అయ్యే వరకు కూడా నేను ఎవ్రీ ఇయర్ బొమ్మల కొలువు పెట్టుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం కూడా. అసలు నాకు అమ్మాయి పుడితే అలాగే చేద్దాం అనుకున్నా, బట్ ఇద్దరు అబ్బాయిలు అవడం వల్ల కొన్ని చిన్న సరదాలు అయితే మిస్ అయిపోతున్నాను. ఇక లంచ్ చేసేసి కాసేపు అలా టీవీ చూస్తూ కూర్చున్నాము. నాకు పుష్ప మూవీ మొత్తంలో ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడైతే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఇక కిందకు వచ్చాము, బయటకు వెళ్దాము, చిన్నగా షాపింగ్ చేసుకుందామని. వచ్చేసరికి ఈ అమ్మాయిలు ఇద్దరు మా వాళ్ళు ఇద్దరి మీద కంప్లైంట్లు అనమాట. ఇక బయటకు వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ప్యాక్ చేసుకోవాలి, స్వెటర్లు, తలకి క్యాప్స్ ఉండాలి. సండే కదా, అసలు మేము వచ్చేసరికి ఈవినింగ్ 5 అలా అవుతుంది. మళ్ళీ చలేస్తుందని చెప్పి ఎర్లీగా వస్తే అసలు జనాలు మామూలుగా లేరు. ఈ ఆవు దూడ బొమ్మ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎప్పుడో చేశాను, ఆల్మోస్ట్ 10 days అవుతుంది, కానీ ఇప్పుడు దాకా రాలేదు. పండగ వచ్చేసింది. సో ఇంకా అన్నీ చేసుకుంటున్నప్పుడు మరి సరే బయట కొనేద్దామని చెప్పి వచ్చాను. రేట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ కృష్ణుడి బొమ్మ నాకు భలే నచ్చేసింది. సో పారాడే చిన్ని కృష్ణుడిని కొన్నాను కదా, సరే ఈ కృష్ణుడి బొమ్మ కూడా బాగుంది, మనం పూజలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉందో. ఇది
ఇదేమో ఇంకో షాపు. ఇక్కడ బొమ్మల షాపులు పక్కనే మన ఊర్లో లాగా ఒకటి తర్వాత ఒకటి వరుసగా 4-5 ఉంటాయి. సో అక్కడికి వచ్చాను. అక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది, అది కూడా కాస్ట్ ఎక్కువ చెప్పాడు. సరే అని చెప్పి వచ్చాను బయటికి. సేమ్ అదే బొమ్మ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, బట్ ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఇంకా వాటితో పాటు పూజకు కావాల్సిన పళ్ళు, తర్వాత స్నాక్స్లోకి అంటే ఇంటికి ముత్తైదులు పిలుస్తాం కదా, సో అక్షింతలు వేసినప్పుడైనా పెడదామని చెప్పేసి మిక్చర్ అవి తీసుకున్నాను. ఇక పూలైతే మనకంటే పండగ టైము, ఇక్కడ ఎప్పటిలాగానే ఉన్నాయి రేట్లు. వైకుంఠ ఏకాదశి రోజు తమలపాకు అడిగితే ఒక్కొక్కటి 5 రూపీస్ కాస్ట్ చెప్పాడు. మళ్ళీ ఈ రోజు మాత్రం అడిగితే 3 రూపీస్ చెప్పాడు. ఇక తగ్గించమన్నా తగ్గించట్లేదు. మన ఇంటి దగ్గర ఇంటి అలా కాదు, భలే దొరుకుతాయి. సో ఇక్కడ నాకు చిల్లర నాణ్యాలు కావాలి, ఎన్ని చోట్ల తిరిగినా దొరకలేదు. సో ఈ జాంకాయల బండి దగ్గర ఈ అమ్మాయి జాంకాయలు కొనుక్కోవడానికి ఆగింది. నేను అంకుల్ని అడుగుతుంటే తను విని తన దగ్గర ఉందని చెప్పేసి ఇచ్చిందనమాట. సో నాకైతే భలే అనిపించింది. అంతే, మనం ఏదన్నా ఒక కార్యం చేయాలి అనుకుంటే మన చుట్టూ ప్రకృతి అయితే సహకరిస్తుంది, లేదంటే మొత్తం అంతా విరుద్ధంగా ఉంటుంది. మా బుడ్డోళ్ళు ఇద్దరి కోసం ఈ లైట్లు తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 10 రూపీస్, భలే క్యూట్గా ఉన్నాయి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇంకా కొన్ని వస్తువులు బ్యాలెన్స్ ఉండిపోయినాయి అని చెప్పేసి వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. కొబ్బరికాయలు ఎక్కడ అడిగినా ఒక్కొక్కటి 50-60 రూపీస్ కాస్ట్ అనమాట. చాలా రేట్లు ఉన్నాయి. మన ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది కాబట్టి ఇలా డబ్బులు పెట్టి కొనాలంటే మనసు ఒప్పదు. సరే ఇంకా పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ మన ఊర్లోలా కాకుండా ఆకుకూరలు చక్కగా ఇలా కట్ చేసి కూడా ఇచ్చేస్తారు అక్కడే మిషన్ మీద. చాలా ఈజీ అయిపోద్ది. కానీ నాకు ఇది యూజ్లెస్ అనిపిస్తుంది. మనం ఆకులు నీట్గా శుభ్రం చేసుకొని కోసుకుంటాము. ఇలా కోసేసిన వాటిని కడిగితే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. ఇంకా అలా తీసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఎన్ని చోట్ల తిరిగినా నల్ల చెరుకు అయితే కనిపించలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఈ జ్యూస్ పాయింట్ దగ్గర ఈ చెరుకు అయితే తీసుకున్నాము. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇక్కడ వెజిటేబుల్ జ్యూస్ తాగాను నేను, అంటే బీట్రూట్తో చేసింది, చాలా బాగుంది. ఈసారి భోగి పండుగ చాలా చాలా స్పెషల్. ఒకటి, ఆ భోగి పండుగ రోజు సోమవారం వచ్చింది. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం శివుడికి చాలా ఇష్టమైంది. దాంతోపాటు అదే రోజు పౌర్ణమి. దాంతోపాటు ప్రయాగరాజ్లో ఆల్రెడీ కుంభమేళ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. అసలు ఇన్ని విశేషాలన్నీ కలిపి జనవరి 13th భోగి పండుగ రోజు వచ్చింది. అందుకే ఆ రోజు ఇంకా స్పెషల్గా చేసుకుంటున్నారు చాలామంది. సో మీలో ఎవరైనా తెలియకపోతే మీరు కూడా చేసుకోండి. బట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేది అదే రోజు అవ్వచ్చు మేబీ. సో మధ్యాహ్నం వరకే ఉంది ఆరుద్ర నక్షత్రం కూడా. సో శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిదని చెప్పి నేను ఇంకా ఆ ముందు రోజు ఆవు పాలు అవి కూడా తీసుకున్నాను. సో ఎలాగైనా సరే ఇవాళ ఈ ఆవు దూడ బొమ్మ అయితే కొనాలని డిసైడ్ అయ్యాను నేను. సేమ్ ఇదే బొమ్మ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, కానీ ఇంకా రాలేదు. సరే ఇంకా ఇక్కడ కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉందని చెప్పేసి చిన్నది కాకుండా పెద్దదే తీసుకుందామని ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇక ఫ్రూట్స్ అవన్నీ ముందు రోజే తీసుకున్నాము. ఇంకా చిన్నగా మనకి ఏమేం కావాలో నేను బయటకు వచ్చిన పనులన్నీ ఒక లిస్ట్ మీద రాసుకున్నా. సో అవన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్గా మిగిలింది ఐబ్రోస్ చేయించుకోవడం. మొన్న ఎప్పుడో ఇంటి దగ్గర చేయించుకున్నాను. ఇది ఒక్కటే నేను ఫేస్ మీద ప్రయోగం చేసేది. ఇక ఇంటికి వచ్చేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఇంకా కౌంటర్ టాప్, స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నా. ఇవన్నీ చిన్న పనుల్లో కనిపిస్తాయి కానీ అన్నీ ఒకే రోజు చేయాలంటే అస్సలు అవ్వదన్నమాట. మీరు మీ భోగి పండుగ ఎక్కడ చేసుకుంటున్నారు? ఇంటికి వెళ్ళారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంటికి వెళ్తే అందరికీ హ్యాపీ భోగి, ఫ్యామిలీతో కలిసి బాగా చేసుకోండి. కావాల్సినవన్నీ కొనేసాను, కానీ అసలైంది ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాను. అసలు మనం భోగిపళ్ళు పోసేదే వాటితోటి, కానీ అవి ఇక్కడ దొరకవు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మీరేంటో తెలిస్తే గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఏం చేశానో కూడా చెప్తాను. బాయ్.